హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ ముందుగా మాఘమాస శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి కార్తీక మాసం ఎంత స్పెషల్, శివుడికి ఎన్ని పూజలు అయితే చేస్తామో అలాగే ఈ మాఘమాసం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం. సో ఈ మాఘమాసం అంతా వెంకటేశ్వర స్వామిని చాలా బాగా కొలుస్తారు. అందుకే ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు అయితే మా చిన్నాన్న మా పిన్ని వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం అయితే జరిగింది. చాలా చాలా అదృష్టవంతులు ఆ కళ్యాణం జరిపించడానికి. ఆ పేట్ల మీద కూర్చోవడమే చాలా మంచిది. సో మా చిన్నాన్న మా పిన్ని అయితే జరిపించడం జరిగింది. వాళ్ళకి ఎంత పుణ్యమో సేమ్ అలాగే మాకు కూడా ఆ కళ్యాణం చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటికి వచ్చి రాముల వారి కళ్యాణం చూశాను, కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడానికి ఇప్పటి వరకు నాకు ఆ దేవుడు వరం ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం అయితే నేను ఈసారి చూశాను. నేను కూడా ఫస్ట్ టైం చూశాను వెంకటేశ్వర స్వామి కళ్యాణము. ఇప్పటి వరకు అయితే చూడలేదు నేను. సో నేను ఫస్ట్ టైం చూడడం ప్లస్ మా పిన్ని మా చిన్నాన్న వాళ్ళు కూర్చోవడం నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది. చాలా చాలా ఆనందంగా అనిపించింది. మా చిన్నాన్న మా పిన్ని వాళ్ళది తిమ్మాపురం, తెలిసే ఉంటుంది అందరికీ, జగ్గంపేట పక్కన తిమ్మాపురం. సో వీడియోని అందరూ లైక్ చేయండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా బాగా జరిగింది. వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారేమో అనిపించేలా ఉంటుంది అందరూ చూసిన వాళ్ళందరికీ. అండ్ మా చిన్నానైతే నా వీడియోస్ కోసం చాలా చాలా బాగా పొగిడారు. నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా బాగా చేస్తున్నావు వీడియోలోనైతే అన్నారు. ఎవరైనా మనల్ని పొగిడితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మా చిన్నానైతే బాగా చేస్తున్నారు, వీడియోలు అయితే ప్రతిదీ పెడుతున్నావు, చాలా బాగా అనిపించింది అని అయితే అన్నారు. సో అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరొక్కసారి వీడియోలో మా చిన్నాన్ని చూస్తారు కాబట్టి మరొక్కసారి ఈ వీడియోలో మా చిన్నాన్ని అయితే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే శ్రీవారిని అయితే తీసుకొచ్చారు, వెంకటేశ్వర స్వామిని అయితే తీసుకొచ్చారు. తర్వాత మనకి లక్ష్మీదేవి మంగాదేవిని అయితే తర్వాత తీసుకొస్తారు. అది తీసుకురావడం కూడా ఎంత బాగా తీసుకొచ్చారు, అది కూడా వీడియో తీశాను. ప్రతిదీ మా చిన్న వీడియో తీయనైతే అన్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా అంటారు ఎంత అదృష్టం కదా దేవి, నీకు కూడా చాలా థ్యాంక్ యూ ఇంత మంచి వీడియో అప్లోడ్ చేసినందుకు అంటారు. అంత బాగుంది వీడియో. కళ్యాణం కూడా అంత బాగా జరిగింది. కానీ నేనే వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ చేశాను. సో అందరికీ సారీ చెప్తున్నాను. నేను వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ చేశాను, ఎందుకంటే కొంచెం బిజీ వర్క్. సో అందుకని కొంచెం లేట్ చేశాను. చూసారు కదా, నేను అక్కడ గ్రీన్ శారీ వచ్చేసి నేను, చాలామంది తెలుసు. అండ్ కొద్ది వీడియోలో చాలామంది నువ్వు కూడా కనిపిస్తే వీడియోకి ఇంకా క్రేజ్ వస్తుంది, వీడియో ఇంకా బాగా వెళ్తాయి, ఇప్పటికే బాగా వెళ్తున్నాయి, ఇంకా బాగా వెళ్ళాలంటే నువ్వు కూడా కనిపించాలి అని అయితే అంటున్నారు. కానీ నేను కనిపించకపోవడానికి కారణం ఏంటంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు, టైంకి ఎవరు ఉండట్లేదు. నేనే వీడియో తీసుకుని నేనే ఎడిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఫ్రంట్ కెమెరా పెట్టి నేను కనిపించాలి అని అనుకున్నా, కానీ అలా తీస్తుంటే బ్లర్ వచ్చి ఆ వీడియో కూడా పోతుంది. సో అందుకని నేను కనిపించట్లేదు. ఈసారి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు నువ్వు కనిపించి వీడియో తీస్తే ఇంకా బాగా వ్యూస్ వస్తాయి, ఇంకా బాగా రీచ్ వస్తుంది. ఎప్పుడో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు దానివి అని అన్నారు. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, మా ఫ్యామిలీతో ఇక్కడే ఈ ఊర్లోనే ఉండాలని ఉంది. కానీ యూట్యూబ్ అయితే అందరి కోసం చేయాలని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ఇలాంటి చిన్న ఫంక్షన్స్ అయితే మేము అందరం కలుస్తాం. చిన్న ఫంక్షన్ అయినా సరే మాకేంటంటే ఒక చిన్న ఫంక్షన్ జరిగినా సరే అందరినీ పిలుచుకోవాలి. ఒక్కరిని పిలవకపోయినా కూడా అలుగుతారు, నన్ను ఎందుకు పిలవలేదని అలుగుతారు. ఎగ్జాంపుల్ నేనే, నన్ను పిలవకపోతే నేను అలుగుతాను కన్ఫామ్. నన్ను ఎందుకు పిలవలేదు అని అయితే నేను రియల్గా హర్ట్ అవుతాను. ఇలాగే చిన్న ఫ్యామిలీస్ కూడా కలుస్తాము. చాలామంది ఇప్పటికొచ్చి చాలామంది అన్నారు మీ ఫ్యామిలీలో ఉండడం చాలా గ్రేట్ అని. చాలామంది అంటారు మా ఫ్యామిలీలోకి రావడమే చాలా గ్రేట్ అని. అంత హ్యాపీగా ఉంటాం, అంత అన్యోన్యంగా ఉంటాం, అందరం కలిసే ఉంటాము. సో ఈ చిన్న బిట్టు వరకే నేను కనిపిస్తాను, ఆ తర్వాత నుంచి అయితే నేను కనిపించను. ఎందుకంటే ఇది వచ్చేసి మా తమ్ముడు తీశాడు అజయ్. సో తీశాడు కాబట్టి ఆ బిట్లోనే కనిపించాను, కానీ తర్వాత నుంచి అయితే నేను కనిపించలేదు. అండ్ మా అమ్మమ్మ కూడా వచ్చేసింది. ఇక్కడ అందరూ చూసారు కదా ఎలా కూర్చున్నా. కొద్దిసేపటికి ఇదంతా ఫుల్ అయిపోయింది, చాలా జనం అయితే వచ్చేసారు, ఇంకా స్టార్ట్ చేశారు. అలా ఇప్పుడు ఏంటంటే విఘ్నేశ్వర స్వామి పూజ అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏ పూజ చేస్తున్నాం అనేది పంతులు గారు కూడా అప్డేట్ అయితే ఇస్తున్నారు. చాలా బాగా చేశారు. అండ్ దేవుడు కరుణిస్తే మనం కూడా ఎప్పుడైనా కూర్చోవాలనిపించింది ఆ పూజ చూశాక. దేవుడు కరుణిస్తే ఎప్పుడైనా నాకు కూడా అలా పూజ చేయాలనిపించింది. ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి కళ్యాణం అయితే విఘ్నేశ్వరుడు పూజ అయితే జరుగుతుంది ఫస్ట్. తర్వాత 1 by 1 మన మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అలా 1 by 1 అయితే చాలా బాగా చేశారు.
నన్నే జూమ్ చేసి మరీ తెస్తున్నాడు గ్రీన్ శారీ. శారీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్స్ పడేస్తాను. కానీ శారీ అయితే సూపర్, చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. సో డీటెయిల్స్ అయితే కమ్యూనిటీలో పెడుతున్నాను, ఎవరు చూడట్లేదు. పోస్ట్లో పెడుతున్నాను శారీ డీటెయిల్స్, ఎవరు చూడట్లేదని మళ్ళీ నేనే తీసేస్తున్నాను, ఎందుకులే అని, ఎవరు అడగట్లేదని. సో డీటెయిల్స్ కూడా ఇస్తాను, మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. విఘ్నేశ్వర స్వామి పూజ అయితే జరుగుతుంది. ఈ పూజ అంతానే వాడు తీసాడు, ఆ తర్వాత నుంచి అయితే నేనే తీశాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కానీ మా ఫ్యామిలీని మళ్ళీ మళ్ళీ చూడలేరు కాబట్టి చూస్తారని నేను వీడియో అయితే ఏది కట్ చేయలేదు, అన్నీ పోస్ట్ చేసేసాను. మా వాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా ఉండేవాళ్ళు కూడా అంటున్నారు, మా పిన్నుల వాళ్ళు దూరంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటున్నారు వీడియో ఏది తీసినా మొత్తం పోస్ట్ చేసి మేము చూడడానికైతే మేము రెడీగా ఉన్నాము, మళ్ళీ మేము చూడలేం కదా అందరినీ అని అంటున్నారు. సో అందుకని వీడియో అయితే నేను ఎక్కడ ఎడిట్ చేయలేదు, ఎక్కడ కట్ చేయలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నేను పోస్ట్ చేసేసాను. మా పెద్దమ్మ మా అమ్మ ఇంకా రాలేదు, వాళ్ళిద్దరు కూడా వస్తారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సగం సగం చూడొద్దు. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఇదంతానే, ఇంకా చాలా పూజ ఉంది. చాలా ఓపిక్గా లాస్ట్ వరకు అయితే చూసండి, లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంటుంది. మేము ఈ టెంపుల్ వచ్చేసి తిమ్మాపురం ఎంట్రింగ్లోనే, మా పిన్ని వాళ్ళది కూడా ఎంట్రింగ్లోనే హౌస్ వచ్చేసి, మా పిన్ని వాళ్ళది తిమ్మాపురం ఎంట్రింగ్లో ఉండేది. ఇప్పుడైతే చివరికి ఇంకా ఊరైపోయింది, కానీ ఇదివరకైతే తిమ్మాపురం ఎంట్రింగ్లోనే ఉండేది. వాళ్ళ ఇంటికంటే ముందు ఈ గుడి అయితే, ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. నాకైతే నేను చూసేదాన్ని కానీ అంతకే ఇప్పుడు ఇంత పరిశీలంగా చూడలేదు, కానీ ఇప్పుడైతే నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. టెంపుల్లో స్వామివారు ఉన్నారు, చాలా బాగున్నారు. సరే మీరు కూడా ఎవరైనా అటు సైడ్ వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోండి. నిజంగా నేను ఆ ఫోటో స్టేటస్ పెడితే ఏ గుడి ఎక్కడ గుడి ఇంత బాగుంది ఎక్కడ గుడి అని అడిగారు, కానీ గుడి చూడలేదు ఎవరు, కానీ ఆ ఫోటో ఒక్కటి నేను స్టేటస్ పెడితే అందరూ అడిగారు ఎక్కడ ఈ గుడి ఇంత బాగుంది ఎక్కడ అని అయితే అందరూ అడిగారు. అంత బాగున్నారు స్వామివారు అయితే, నిజంగా మొహంలో బ్లోనెస్. నిజంగా స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామివారు అంటేనే బాగుంటారు, అలంకార ప్రియులు అంటారు కదా. సో అలానే ఆయన నిజంగానే బాగుంటారు. కానీ గుళ్ళో ఎందుకు ఇంకా కళగా అనిపించారు, ఇంకా బాగా అనిపించారు. అండ్ మా చిన్న మా పిన్ని కూడా చాలా చాలా అదృష్టవంతులు ఈ కళ్యాణం జరిపించడానికి. నిజంగా అక్కడ స్వామివారిలో జీవకళ ఉట్టి పడుతుంది అంటారు కదా, ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క మహత్యం ఉంటుందని. ఆ గుళ్ళో అయితే నాకు స్వామివారి విగ్రహాల్లో జీవకళ అంటే అక్కడ నిజంగా స్వామివారు ఉన్నారు అనేట జీవకళ అయితే ఉట్టిపడింది. నాకు నిజంగా అలానే అనిపించింది. ఎంత ప్రశాంతంగా, ఒక్కొక్క గుడిలో ప్రశాంతత కూడా అలానే ఉంటుంది. గుడి అంత చిన్నదైన పెద్దదని అది కాదు మ్యాటర్, కానీ అక్కడ ఉండే స్వామివారిని చూడగానే మనకి ఎక్కడ లేని ప్రశాంతత వచ్చిందంటే ఆ గుడి చాలా మహత్యమైనది అంటారు కదా. సో అలా అయితే అనిపించింది. సో ఇలాంటి చిన్న ఫన్నీస్ అయితే చెప్తాను, చాలా ఉన్నాయి. అండ్ భోజనాలు కూడా ఉన్నాయి, లాస్ట్లో ఐటమ్స్ కూడా చూపిస్తాను చూడండి. వాళ్ళతో అయితే చాలా సరదాగా మాట్లాడుతూ వీడియో తీశాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను అని, ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని జాబ్స్కి అయితే ట్రై చేస్తున్నాను. మీ ఆశీస్సులు నా మీద ఉండి ఏదో ఒక జాబ్ వస్తే ఈ యూట్యూబ్ కంటిన్యూ చేసుకుంటేనే ఏదో ఒకటి చేసుకుంటాను నేను కూడా. యూట్యూబ్లో అయితే ఇప్పటికి వచ్చి ఎంత వచ్చినాయి ఏంటి అని అన్నారు కదా, ఎంత వచ్చినాయి అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఎంత వచ్చాయో, అసలు ఎంత వచ్చిందో, మనీ వస్తుందో లేదో నేను చెప్తాను. మీరు ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఆన్లోనే ఉంచుతాను. సో మీరు ఎంత వచ్చింది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేను అవునా ఎంత వచ్చింది అనుకుంటున్నారా, ఎంత వచ్చింది అనేది నేను క్లారిటీ ఇస్తాను. మనీ అయితే వచ్చిందా లేదా, ఎందుకని రాకుండానే వచ్చిందని అంటున్నారా అని అనుకుంటున్నారు కదా. సో అది కూడా చెప్తాను క్లారిటీగా. సో మీరు ఎంత వచ్చింది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అసలు మనీ వస్తుందా అనుకునే వాళ్ళు కూడా, నీకు వచ్చిందా మనీ, మానిటైజేషన్ అయిందా నీది నీ ఛానల్లో అనుకుంటే కూడా కామెంట్ చేసేయండి. మనదైతే పర్లేదు, మరీ డల్ కాదు, మరీ హై కాదు, నడుస్తుంది, పర్లేదు. ఛానల్ అయితే ఎగిరిపోదు ఎప్పటికీ. ఛానల్ అయితే ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను, ఎప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇదంతా బోరింగ్గా ఉంటుంది, దీని తర్వాత అసలు ఏంది ఉంటుంది. సో ఈ బోరింగ్ అంతా చూసేయండి, వదిలేయద్దు. నెక్స్ట్ అంతా ఇదంతా మా ఫ్యామిలీ గురించి చెప్పిందే. సో నెక్స్ట్ మ్యాటర్లోకి అంటే వీడియో నెక్స్ట్ వరకు వస్తే నేను తీసిన వీడియో అంతా బాగుంటుంది. ఇదంతా మా ఊరు తీస్తాడు మా తమ్ముడు. సో నేను తీసిన వీడియో అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను.
సో ఇంత వీడియో ఎడిట్ చేసి పెట్టి చాలా కష్టం కదా. సో అందుకని వీడియో అయితే మీరు చేసేది ఏంటంటే లాస్ట్ వరకు చూసేయండి వీడియో. నేను ఇంత వీడియో ఎడిట్ చేసి పెట్టడం అయితే కష్టమే కదా. మీరు వీడియో చూసుకోలేదా, ఒకసారి వీడియో చూసుకోవచ్చు కదా, ఈ ప్లేస్లో బాగాలేదు ఆ ప్లేస్లో బాగాలేదు అనే వాళ్ళకైతే చెప్తున్నాను. వీడియో అయితే చిన్న బిడ్డల కింద ఎడిట్ చేసే అంత టైం అయితే లేదు అమ్మాయి. అంతే, ఇంకేం చెప్పాలని అనుకుంటలేదు. సో నేను మా అక్క అక్కడ కూర్చున్నది, మా పిన్ని మా చిన్నాన్న వెనక, మా చిన్నాన్న వాళ్ళ అమ్మగారు మా నాన్నమ్మ, ఇటు సైడ్ పంతులు గారు, ఇటు సైడు అక్కగారి పిల్లలు, ఇంక ఇటు సైడ్ ఇంకా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి కళ్యాణం. ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. వరపూజ అనుకుంటాం, మాంగళ్య పూజ చేస్తారు కదా. సో బస్కింగ్ కట్టేశారు శ్రీవారికి. మాంగళ్య పూజ చేస్తారు కదా, ఫస్ట్ వరపూజ అంటారు కదా. సో స్టార్టింగ్ మాంగళ్య పూజ అయిపోయిన తర్వాత పెళ్ళికూతురిని తీసుకొస్తారు. ఇప్పుడు కూడా కదా సాంప్రదాయం, మన సాంప్రదాయం నుండి ఇప్పటి నుండి వస్తుంది. అదే లేదనుకుంటా, ఇప్పుడు ఇంకా విఘ్నేశ్వరుడి పూజ జరుగుతుంది అనుకుంటా. విఘ్నేశ్వరుడి పూజ జరుగుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మాంగళ్య పూజ, కంకణాల తోరణం ఇవన్నీ అవుతాయి. ఆ కంకణాలు ఇప్పుడు కడుతున్నారు చూడండి. కంకణాలు కట్టిన తర్వాత వరపూజ జరుగుతుంది చూడండి. ఫస్ట్ పంతులు గారు మా చిన్నాన్ని కట్టేసిన తర్వాత మా పిన్నికి మా చిన్నాన్ని కడతారు. నేను 1-10 సార్లు చిన్నాన్న అంటుంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వాళ్ళ కూతురు ఉంటుంది కదా, చిన్నాన్న అంటది. అది గుర్తొస్తుంది నాకైతే. మీకేం గుర్తొస్తుంది చూడండి. అదైతే తనైతే చిన్నాయన అంటది, నేను చిన్నాన్న అంటున్నాను. మేము ముద్దుగా డాడీ అని కూడా పిలుస్తాం అందరం అయితే. అంటే లాస్ట్ ఇంక మా చిన్నాన్న, మా పిన్ని, ఇంకా మా అమ్మాలలో మా పిన్ని లాస్ట్. సో మేము చిన్నాన్న అని పిలువము, మమ్మీ డాడీ అని పిలిస్తే లేదంటే అక్క అంటాను. నేనైతే చిన్నప్పుడు అలవాటు చేసేసారు అక్క అంటాం. సో మేము మా పిన్నిని అందరినీ అక్కనే అంటాం. కంకణం పూజ జరుగుతుంది స్వామివారికి అయితే కంకణం వారణ చేస్తున్నారు చూడండి. స్వామివారికి చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారిని అయితే ఇద్దరిని తీసుకొస్తారు. ఇంకా కంకణం ఈ బాస్కల్ తేవడం ఇవన్నీ అయితే నేను కొద్దిగా ముందు వచ్చింటే అవి కూడా ఉండేవి, కానీ అప్పటికే నాకు పిల్లల హవల్లో లేట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ముందు వచ్చింటే సరిపోను. ఆ స్వామివారికి మళ్ళీ చూసారు కదా, జంజు అంటారు కదా, వెండిది చేయించారు. సో వెండి జంజు మా చిన్న వాళ్ళు చేయించారు అనుకుంటా. వెండి జంజు అయితే వేస్తున్నారు స్వామివారికి. వెండి జంజు అంటారు కదా, అది వేస్తున్నారు చూడండి. నెక్స్ట్ మళ్ళీ దారం జంజు అయితే వేస్తారు. మళ్ళీ అది కూడా చూడండి. ఇవి అయితే లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా, ఉపనయనం ఏదో అంటారు కదా, జంజు అయ్యాన్ని పెళ్ళికి ముందే చేస్తారు కదా పెళ్ళి కొడుకు. తర్వాత అమ్మవారిని తీసుకొస్తారు, లక్ష్మీదేవి మంగాదేవి తీసుకొస్తారు. ఆ వీడియో కూడా చూసేయండి. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసేస్తాను. వెంటనే కంకణాలు అయితే కడుతున్నారు అమ్మవారికి. లక్ష్మీదేవి మంగాదేవి ఇద్దరిని తీసుకుని వస్తున్నారు పెళ్లి కూతుర్ని. ఈ వీడియో నేను రీల్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో రీల్స్లో కూడా మీరు చూసేయండి. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. నేను రీల్స్లో అప్లోడ్ చేస్తాను. తీసుకొచ్చేసారు పెళ్లి కూతుర్ని అయితే ఇద్దరు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. నేను చెప్తాను కదా, ఫస్ట్ టైం నేను ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడం ఫస్ట్ టైం. ఇప్పుడు ఇదివరకు నేను ఈ కళ్యాణం శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం చూశాను. ఎందుకంటే ప్రతి రామాలయంలోని ప్రతి ఊర్లోని చేస్తారు అది. సో అది చూశాను. మా ఊర్లో అయితే, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే మా ఇంటి పక్కన గుడి. సో చిన్నప్పుడు పెళ్ళి అయిన కాడ నుండి చూస్తున్నాను. వేరే చోట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అంతగా చూసేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని కాదు. కానీ ఈ మధ్య కృష్ణాలయంలో కూడా కృష్ణుడు పెళ్లి చేస్తున్నారంటే ఈసారి చూడలేదు కూడా. కళ్యాణం చాలా బాగుంటుంది కదా. ఈసారి ఎప్పుడైనా నేను కూడా కూర్చోవాలి, ఏదో ఒక కళ్యాణంలో పీటల మీద అయితే కూర్చోవాలి. పుట్టింటి తరపు నుండి బట్టలు వస్తాయి కదా. సో అలా మా పెద్దమ్మ ఇచ్చింది బట్టలు. మా పిన్నికి అండ్ మా చిన్నానికి మా పెద్దమ్మ అయితే ఇవ్వడం జరిగింది బట్టలు. ఇద్దరికి కలిపి మా పెద్దమ్మ పెట్టింది బట్టలు. ఆ తర్వాత నుంచి చూడండి మా చిన్నాన్న మా పిన్ని ఎంత బాగుంటారో. ఆ పిన్ని ఏం పెద్ద కాదు, కానీ మా చిన్నాన్న అయితే సేమ్ పెళ్లి కొడుకులా ఉన్నాడు. చాలా అందంగా అనిపించాడు.
మీకు ఎలా అనిపించాడో మీరు కూడా చెప్పండి. మా మా పెద్దమ్మ ఇచ్చింది బట్టలు, అంటే పుట్టింటి తరపు నుండి మా పెద్దమ్మ కొని మా పెద్దమ్మ ఇచ్చింది. వెనకాల ఉంది కదా మా అమ్మమ్మ, ముందు వీడియోస్లో చూపించే ఉంటాను, చూసే ఉంటారు. సో చూసేయండి. తర్వాత మా పెద్దమ్మ ఇస్తుంది, ఇద్దరిని ఆశీర్వదిస్తుంది. మా ఇంట్లో ఏ శుభకార్యం అయినా సరే ఇప్పటికొచ్చి మా పెద్దమ్మ లేకుండా ఏ శుభకార్యం జరగలేదు. మా చిన్నాన్ని చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేసారో. ఆ పెళ్ళికూతురిని తీసుకురావడానికి ఇద్దరు వెళ్ళా కానీ ఎంత స్లోగా వస్తున్నారు చూసారా. మా చిన్నాన్ని ఎంత ఫాస్ట్గా వచ్చి కూర్చున్నారో. ఆ పెళ్ళికూతురిని తీసుకురావడానికి ఇద్దరు వెళ్ళారు కానీ ఇంకా రాలేదు, లేట్గా వస్తున్నారు వాళ్ళు మాత్రం. మా చిన్నాన్ని మాత్రం గబగబగా మార్చేసుకుని ఫాస్ట్గా అయితే వచ్చేసారు. మరి ఇద్దరు వస్తున్నారు, పట్టుకుని తీసుకురావాలి. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుండి. ఇప్పటికొచ్చి మా పెద్దమ్మ లేకుండా మా ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదు. అదే చెప్తున్నాను కదా, మా పెళ్ళిళ్ళు, మా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ప్లస్ మాకు పిల్లలు పుట్టేటప్పుడైనా ఎప్పుడైనా సరే ఫస్ట్ మా పెద్దమ్మే ఉండేది. ఇప్పుడు కూడా అంతే, ప్రతి దాంట్లో మా పెద్దమ్మ ఉంటుంది. సో పుట్టిన పిల్లల్ని కూడా ఫస్ట్ మా పెద్దమ్మ ఎత్తుకుంటుంది. అండ్ మా పిల్లల్ని అయితే మా పిన్ని ఎత్తుకుంది. మా పిన్ని ఇప్పుడైతే ఇక్కడ లేదు కానీ మా పిన్ని ఎత్తుకుంది మా పిల్లలు ఇద్దరిని. ఫస్ట్ అయితే తీసుకోవడం ఎత్తుకోవడం కూడా మా పిన్ని ఎత్తుకుంది. మా పెద్దమ్మ కూడా అంతే, ప్రతి శుభకార్యంలోని. మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అంతే. మాకు వీళ్ళే ఎక్కువగా తెలుసు. వీళ్ళే ఎక్కువగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసింది కూడా వీళ్ళే. ఎప్పుడు అంటూ ఉంటారు మా గురించి చెప్పరు అని. అందుకని చెప్తున్నారని అనుకోవద్దు, కానీ ఒకరి గురించి పదే చెప్పాల్సిన అవసరం లేదు కదా, గుండెల్లో ఉంది కదా ఆ ప్రేమ అని అనిపిస్తుంది. చెప్పలేనిది అంత ఇష్టం నాకు మా తరపు వాళ్ళంటే, చెప్పలేనంత ఇష్టం. మా పెద్దమ్మ, మా పిన్నులు వీళ్ళంటేనే ఇష్టం. తర్వాత ఇంకెవరూ కాదు వాళ్ళే. తర్వాత నిజంగా మేము ఈరోజు అంటే ఇలా హ్యాపీగా ఉన్నాము బాగుంది అని అనుకుంటే అది మా వాళ్ళు నిజంగా మాకు అంటే దేవుడిది కూడా ఉంటుంది, దేవుడి దయ కూడా ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు కన్యాదానం అయితే చేస్తున్నారు. కన్యాదానం కాదు, ఏంటి కాలు కడుగుతున్నారు. స్వామివారి కాలు కడుగుతున్నారు. ఫస్ట్ స్వామివారి కాలు కడుగుతున్నారు. ఎంత బాగా చేశారో నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎంత బాగా చేశారో కదా అనిపించింది. స్వామివారి కాలు కడుగుతున్నారు. నిజంగా పెళ్లి వీడియోలాగా అయితే తీయడం జరిగింది. ఎందుకంటే నేను వేరే టాపిక్స్ అలా చెప్తున్నాను కానీ ఒక పెళ్లి వీడియోలాగా చేశారు. ఒక పెళ్లి వీడియోలాగా తీసాను, ఏది కూడా మిస్ చేయలేదు. నేను అన్ని యాంగిల్స్లో కవర్ తీసుకుంటూ వచ్చాను. నేను వీడియో కూడా మిస్ చేయలేదు. స్వామివారికి అయితే కాళ్ళు అయితే కడిగేశారు. తర్వాత అమ్మవారికి ఇద్దరికి కూడా కాళ్ళు కడుగుతారు. పసుపు రాస్తారు, కాళ్ళు పసుపు రాసి కొడతారు. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి కదా. తర్వాత స్వామివారికి పంచి పెట్టారు, చాలా బాగా పెట్టారు. అది కూడా పెట్టుకున్నది
కాలు కడిగేసిన తర్వాత అమ్మవారిని అయితే కన్యాదానం చేయడానికి అయితే చేస్తున్నారు. మనం మామూలుగా కన్యాదానం చేసినా కూడా ఇలానే గుమ్మడికాయ, అరటిపళ్ళు, చందనంతో అయితే కన్యాదానం చేస్తారు కదా. సో అలానే కన్యాదానం చేశారు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ అయితే స్వామివారికి కన్యాదానం చేసేసిన తర్వాత అవి పక్కన పెట్టేశారు. స్వామివారికి వచ్చి పంచ కడుతున్నారు. పంచ కడుతున్నారు స్వామివారికి పంచ, అమ్మవారికి శారీస్ కూడా చాలా బాగా కట్టారు పంతులు గారు. ఎక్స్పీరియన్స్డ్ కదా ముందు నుంచి అలా. సో పంచి కట్టేసిన తర్వాత కన్యాదానం చేస్తున్నారు. ఆ పంచులు అవి కట్టేశారు స్వామివారికి, అమ్మవారికి పంచు కట్టేశారు. సో మనకి నార్మల్గా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో సేమ్ అదేలా చేస్తున్నారు. గుమ్మడికాయ, చెక్క, కొబ్బరికాయతో కన్యాదానం చేయాలంట. నార్మల్గా ఊరికనే చేయకూడదంట. సో అలానే కన్యాదానం చేస్తున్నారు చూడండి. రియల్గా పెళ్ళిలానే చేశారు. కన్యాదానం అయితే చాలా బాగా చేశారు. ఇంత అదృష్టమే కదా, మన చేతుల మీదుగా అమ్మవారు మన ఇంటి నుంచి పంపించినట్టు మనం కన్యాదానం చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం. మాకు ఇంటికి మా చిన్నకి అంతటి అదృష్టం అయితే కలిగిందని అనుకున్నాను. చాలా బాగా జరిగింది. పాలతో, తర్వాత నెయ్యితో, ఫస్ట్ నెయ్యితో, తర్వాత నాకు రియల్గా పెళ్ళితో చేస్తున్నాను. అలానే కన్యాదానం, తలంబ్రాలు, కర్పూరం దండలు అవన్నీ అంటారు. నాకు ఇది కూడా చాలా బాగా చేస్తుంది. చాలా ఈ నాగమాసం అంతా నాన్ వెజ్ పిల్లలకి చాలా దూరంగా ఫస్ట్ నీళ్ళు చేస్తారు కదా, తర్వాత పాలు. మా వాళ్ళందరినీ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా మ్యారేజ్ పెళ్లి చూస్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అందరినీ చూసి చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా తిలకించి ఇలా అయితే అన్ని మంత్రాలతో కన్యాదానం అయిపోయిన తర్వాత అవి పంతులు గారు అయితే తీసుకుని వీళ్ళిద్దరిని అయితే దండం పెట్టుకోమన్నారు. చేసే వాళ్ళకి ఎంత పుణ్యమో చూసే వాళ్ళకి కూడా అంతే పుణ్యమో. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. తర్వాత జీలకర్ర బెల్లం చూసాను. మా పెద్దమ్మ, మా అక్క వెళ్ళి అప్పటికప్పుడు నూరు తెచ్చారు. చాలా మంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా నూరుతారని. నేను ఏదో అలా నూరేసి వచ్చేస్తారేమో అనుకున్నాను, నేను ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా నూరారు. నేను చూడగానే అనుకున్నాను చాలా బాగా నూరారు అనేసి. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను జీలకర్ర బెల్లం ఎంత బాగా నూరుతారని. వరకు కూర్చుని సడన్గా బట్టలు మార్చుని ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అలా నూరి వస్తే చాలా బాగా నూరారు. అదే అనుకున్నాను వీడియో దగ్గరికి వెళ్ళి మరీ తీస్తాను, వీడియోని పెట్టుకుని పని లేదు మా వాళ్ళకి. నేను ఉండగానే పోయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాక పరిచి చేస్తారంట. ఈ కళ్యాణం చేసేవాళ్ళకి ఎంత పుణ్యమో చూసేవాళ్ళకి కూడా అంతే పుణ్యం. నిజంగా చెప్తున్నాను, చూసేవాళ్ళకి కూడా చాలా పుణ్యం వస్తుంది. అందుకే అంతమంది వచ్చారో ఒకసారి ఆనందం చూపిస్తాను. భోజనాలు కూడా ఎంతమంది వచ్చారో, ప్రసాదాలు కూడా ఎంతమంది తీసుకున్నారో అవన్నీ చూపిస్తాను. అమ్మవారికి నా తిని పెడుతున్నారు, అమ్మవారికి చీరలు తీసుకున్న చీరలు తీసుకున్నారు. ఈ జాతకంతో కట్టారు కానీ చీరలు కూడా తీసుకున్నారు. నిజంగా అలంకరిస్తే చాలా బాగుంటుంది కదా. కానీ అంత అలంకరించుడు అని అన్నారు. నిజంగా అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. అదే అలంకరణ అంటారు. మనం కూడా ఏ పూజను చేసినప్పుడు అలానే అలంకరించుకుని అందంగా రెడీ అయితే చేయాలి. ఆ పూజ చేసి కూడా ఎందుకు రెడీ కావాలని అనుకుంటారు. కానీ అలా మన మనసుకి ఎలా నచ్చుతుందో అలా మనం రెడీ అయిన తర్వాత మనం పూజ చేయాలి. లిప్స్టిక్ వేసుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా, కాటి పెట్టుకోవాలా, లేదు అలానే చేయాలి పూజ అంటే. మనం కూడా అంతే బాగా రెడీ పూజ అయితే చేయాలి. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా సరే
పూజ చేసేటప్పుడు అందంగా అలంకరించుకుని ఒక సారీ డ్రెస్ ఏదైనా సరే అందంగా అలంకరించుకుని పూజ చేస్తేనే స్వామివారికి కూడా నచ్చుతుంది. నేను కూడా మొన్న ఈ మధ్యన ఎక్కడ చదివాను. మా అమ్మమ్మ చూశారు కదా, తెలుసు కదా చాలా మందికి ఎంతమంది వచ్చారో చూశారు కదా. ఇంకా జనం ఉన్నారు ఇటు సైడ్. తర్వాత ఇప్పుడు చేస్తున్నారు అనుకుంటా మాంగళ్య పూజ ఎంత బాగుంది నిజంగా. ఎంత అదృష్టమో మన చాలా ఇక్కడ కూర్చున్నాను మా చిన్న తర్వాత ఇక్కడే చెప్పాడు మా చిన్నాన్న ఏమన్నారంటే, వీడియోలు చాలా బాగా తీస్తున్నావు, ప్రతి వీడియో బాగా పెడుతున్నావు, ప్రతి వీడియో చాలా బాగా వస్తున్నారా, వీడియో అయితే తీసుకొని అయితే అన్నారు. ఆ ఎంకరేజ్మెంట్ చాలా బాగా నిజంగానే అలా ఎంకరేజ్ చేస్తే ఏం అక్కర్లేదు. ఇప్పటికి వచ్చింది ఎంకరేజ్మెంట్ అనిపించింది నాకు. ఏదిలే నాకు తెలియకుండా మా పెద్దమ్మ వాళ్ళు అందరూ చూస్తారు కానీ నాతో చెప్పాలంటే అందరూ ఎంకరేజ్ చేసినట్టే. అంటే నన్ను ఏమనట్లేదంటే ఎంకరేజ్ చేసినట్టే కదా, కానీ నా వీడియో ప్రతి వీడియో అందరూ చూస్తారు. మా ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తారు నా ప్రతి వీడియో. మాంగళ్యదారులు కూడా మాంగళ్యదారులు చేయలేదనుకుంటా. మాంగళ్యదారులు నేను చెప్పేది మంగళ సూత్రానికి 3 సార్లు చుట్టూ తిప్పి అక్కడే సూత్రానికే చూపించండి. దర్శయామి ఒక నీరు చుక్కల ఏకార్తి చోన విడిచిపెట్టండి. ఇలా ఇచ్చేసండి. హారదలా కళ్ళకద్దుకోండి. రమణ గోవింద గోవింద. అమ్మ మంగళసూత్రం లోక కళ్యాణార్థం మాంగళ్య నేను అదే కదా మాంగళ్యదారులే కదా, అది లేదని ఎలా అనుకున్నాను నాకే తెలియట్లేదు. మాంగళ్యదారణ చుట్లు మాంగళ్యం కలిపి చాలా బాగా నేను అలా అనుకున్నాను. అంటే నేను వీడియో తీసేలా బిజీగా ఉన్నాను. మా అమ్మ వాళ్ళు కూడా ఆ రోజు నువ్వు వీడియో తీస్తున్నాను నేను కళ్యాణ్ మాంగళ్యదారణ
సంతానం లేని వారికి ఈ యొక్క ఆర్ద్ర అక్షతలు చాలా మంచి. ఎవరైనా ఉంటే చెంగు పట్టుకుని ఈ అక్షతలు కర్పూర గంటలు కూడా అయిపోయిన తర్వాత బ్రహ్మముడి అయితే వేస్తారు. స్వామివారిని అమ్మవారికి అయితే బ్రహ్మముడి వేస్తున్నారు. ఇలానే తీసుకువెళ్ళి లాన్ అయితే పెట్టేయడం జరిగింది. బ్రహ్మగ్రంథి ముహూర్త శుభముహూర్తోస్తు సమయే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తర్వాత అయితే ఆడపడుచులు ఇద్దరు హారతి ఇమ్మన్నారు. అంటే పక్క రాలేదు. ఇద్దరు అక్కడైతే ఆడపడుచులు అయితే హారతి ఇచ్చారు. స్వామివారికి ఇద్దరికి చిన్న పిండికి ఇచ్చారు. వాళ్ళు కూడా పేటతో సహితంగా లోపలికి తీసుకువెళ్ళాలి. గోవింద 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 నెక్స్ట్ స్వామివారిని అయితే తీసుకువెళ్ళి లోన పెద్ద స్వామివారి పటాలను అయితే పెడుతున్నారు. అక్కడ పెడుతున్నారు. పెద్ద స్వామివారి దగ్గర అయితే ఈ ఉత్సవ మూర్తులను కూడా పెడుతున్నారు. చూడండి ఎలా తీసుకువెళ్తున్నారు.
నెక్స్ట్ అయితే మా పిన్ని ఎంతో ప్రేమగా వండిన ప్రసాదాలు ఫస్ట్ అయితే నేను తినేసాను, ఎందుకంటే టిఫిన్ కూడా చేయలేదు. సో ఆకలి తర్వాత మా చిన్న మా పిన్ని ఫోటో సెక్షన్ అయితే నేనే తీసాను, ఫొటోస్ చాలా బాగా తీసాను. సో ఆ రోజు స్టేటస్లో పెట్టాను, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నేను నెక్స్ట్ పెడతాను చూడండి. ఫోటో సెక్షన్ తర్వాత భోజనాల సెక్షన్ కూడా చూపిస్తాను చూడండి. మేము అందరం కలిసి భోజనం చేసాము. ఇదంతా భోజనాలు జరుగుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే భోజనాలు ఉంటాయి కదా మనకు కూడా. సో అలానే భోజనాలు పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనాలు అయితే నేనే వండాను. వాళ్ళిద్దరు అక్కలు మేమందరం భోజనం కూడా చేసేయడం అయితే జరిగింది. ముందే అయిపోయింది తీస్తాను. ఈ భోజనాలు అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో ఎంత టేస్ట్ అయిన భోజనం తెలియదు. స్వామివారి కళ్యాణం చేసిన తర్వాత తినడం వల్లేమో నాకు చాలా బాగా అనిపించింది. ఇవి ఐటమ్స్ చూడలేదు కదా, ఒకసారి ఐటమ్స్ కూడా యూట్యూబ్ ఉందండి నాకు ఛానల్. వీళ్ళైతే మనం యూట్యూబ్ అనగానే మాత్రం చేతులు అయితే యూట్యూబ్ లో పెట్టుకోవడానికి ఐటమ్స్ ఒకసారి చెప్పండి అని అంటే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. బూరే చూపిస్తున్నారు చూడండి ఒకసారి. బూరే, ఇది అన్నవరం ప్రసాదం. బూరే, పులిహార, కర్రీస్, 2 కర్రీస్, గుత్తొంకాయ అండ్ ప్లస్ రైస్, పెరుగు, ఇలా అయితే జరిగిందండి కళ్యాణం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చినట్టు ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఆల్, బాయ్.